గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు 6 టీవీ. కళ్యాణదుర్గం అసెంబ్లీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా అమిలినేని సురేంద్రబాబు నామినేషన్ దాఖలు చేశారు. భారీ జనసందోహం మధ్య టీడీపీ కార్యకర్తలు నాయకులతో కలిసి ఆయన తహసీల్దార్ కార్యాలయం చేరుకుని తన నామినేషన్ను దాఖలు చేశారు. ఈ సందర్భంగా సురేంద్రబాబు మాట్లాడుతూ కళ్యాణదుర్గం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానన్నారు. ఈరోజు కొంచెం డౌన్ నామినేషన్ కార్యక్రమానికి రావడం, ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. ప్రజలు అపూర్వ స్వాగతం నామినేషన్ కార్యక్రమం తీసుకొచ్చి నామినేషన్ వేయించడం జరిగింది. ఈ రోజు ప్రజలు, కార్యకర్తలు, నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా తండోపతండాలుగా తరలివచ్చారు. వాళ్ళు రాబోయే కాలంలో మే 13వ తారీఖు సిద్ధంగా ఉన్నారు. సైకిల్ నేను అసెంబ్లీకి పంపడానికి, అలాగే ఓయ్ అంబికా లక్ష్యానికి పార్లమెంట్కి ఇద్దరు కూడా సైకిల్ గుర్తు ఓడడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలు చాలా విసిగిపోయినారు. ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వంతో చాలా విసుగొచ్చి వాళ్ళందరూ కూడా మా పరిస్థితి దారుణంగా ఉంది. ప్రతి గ్రామంలోకి వెళ్ళినా కూడా మా పరిస్థితి ఏది బాగలేదు, మాకు తాగడానికి లేదు అనే అభిప్రాయం. కాబట్టి రాబోయే ఏదైతే మనం ఎన్నికైన తర్వాత ఖచ్చితంగా ఏదేమైనా కూడా వాళ్ళ రుణం తీర్చుకునేటట్టు, నేను ఇక్కడే ఉండే అన్ని కూడా ప్రజలకు ఉపయోగపడేటట్టు మన బీటీపీ ప్రాజెక్ట్ 114 చెరువులు కూడా తీసుకొచ్చి, అలాగే మన మౌలిక సదుపాయాలైన రోడ్లు కూడా తీసుకొచ్చి చేయడం జరుగుతుంది. అలాగే చాలా వరకు నిరుద్యోగ సమస్య కూడా ఇక్కడ చాలా ఎక్కువగా ఉంది. ఆ నిరుద్యోగ సమస్యకు ఒకటే పరిష్కారం, మనకు ఆల్రెడీ ఏపీఐసిసి ల్యాండ్ 1000 ఎకరాలు 1200 ఎకరాల దాకా మన భూమి ఉంది. ఆ భూమిని మౌలిక సదుపాయాలు కింద కల్పించి అక్కడ మంచి ఇండస్ట్రీస్ రాగలిగితే, అంటే గార్మెంట్స్ కావచ్చు, కుటీర పరిశ్రమలు కావచ్చు, లేదా ఇతర పరిశ్రమలు ఏమైనా తీసుకొచ్చి అక్కడ బాగా అభివృద్ధి చేయగలిగితే మాత్రం ఇక్కడ యువత ఇక్కడే ఉండి బాగా పనులు చేసుకోవడానికి వాళ్ళకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. ఖచ్చితంగా ఆ పని కూడా చేసి పెడతానని తెలుస్తున్నాను. అధ్వానంగా ఉన్నాయి, అవన్నీ కూడా సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అవన్నీ కూడా రాబోయే 2-3 సంవత్సరాలు లేదా 3-4 సంవత్సరాలు అన్ని కూడా ప్రజలకు ఉపయోగ